నమస్కారం. జిల్లా సమాచార లేఖ. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన రాజకీయ సంఘటనలు, సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మా ఆకాశవాణి ప్రతినిధి గోల సాయన్న గారు అందిస్తున్న సమగ్ర నివేదికకు స్వాగతం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినందున డిసెంబర్ 9 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశాలు ఏర్పాటు చేసి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 2 లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాల మాఫీ వంటి పథకాలను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేశామని పేర్కొన్నారు. క్షయ వ్యాధిని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ అన్నారు. నిక్షయ్ విహార్ 100 రోజుల క్షయ నివారణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 100 రోజుల పాటు గ్రామాల్లో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి తెమడ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. వ్యాధిగ్రస్తులను సంచార వాహనంలో రిమ్స్ కి తీసుకువెళ్లి ఎక్స్రేలు తీయించాలన్నారు. టీబీని జయించిన వారిని గుర్తించి వ్యాధిగ్రస్తులకు టీబీ గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. క్షయ వ్యాధి గురించి అనవసర సందేహాలు, భయాలు విడనాడాలని, క్షయ పెద్ద వ్యాధి అనే అపోహను పెట్టుకోవద్దని, వైద్యుల సలహా మేరకు మందులు వాడితే దీనిని పూర్తిగా నివారించవచ్చని చెప్పారు. జిల్లాలోని బోరజ్ అంతా రాష్ట్ర చెక్పోస్ట్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీ చేశారు. వాహనాల పర్మిట్ ఓవర్లోడ్, లైసెన్స్, ట్యాక్స్ విధానాన్ని పరిశీలించి లెక్కకు రాని 62,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యతగా గుర్తించి సహకారం అందించాలని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ పాటిల్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మావల హరితవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పులులు సంచరిస్తున్న చోట ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అడవిలో ఎవరు కూడా నిప్పు పెట్టవద్దని, ఎవరైనా నిప్పు పెట్టినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ఆయా సంఘాలు, కులస్తులు ఇచ్చిన వినతులను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామని బీసీ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు చెప్పారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆదిలాబాద్లో అభిప్రాయ సేకరణను పూర్తి చేశారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన ఇన్స్పైర్ సైన్స్ మేళాలను సందర్శించి విద్యార్థులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. నిత్య జీవితంలో సైన్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని, అందుకు అనుకూలంగా ఉపాధ్యాయులు తగు చర్యలు చేపట్టి నూతన ఆవిష్కరణలు విద్యార్థుల చేత చేయించాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగియడంతో ఆ ఎన్నికల ఏర్పాట్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీలు, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో సర్పంచుల కాలపరిమితి ముగియడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు సరిగా జరగడం లేదు. దరిమిలా ప్రభుత్వం పంచాయతీలో ఎన్నికలకు ఏర్పాట్లను చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రూపొందించిన ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించామని, జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తున్నామని చెప్పారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అన్ని మండలాల్లో అభ్యంతరాలను స్వీకరిస్తామని, వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలో దీపావళి పండగ మొదలుకొని 5 రోజుల పాటు కళాకారులు తబలా, డోలక్, తాళం వాయిద్యాల మధ్య జడకొప్పులాట రంగరంగ వైభవంగా జరిగింది. ఆదిలాబాద్ మండలంలోని జందాపూర్ జడకొప్పులాటకు ప్రసిద్ధి పొందింది. జడకొప్పులాట నిర్వహణలో పేదాధనిక తేడా ఉండదు. ఎత్తైన పందిరి, రంగురంగుల చీరలు, కాళ్లకు గజ్జెలు కట్టి లయబద్ధంగా నర్తించే కళాకారులు కష్టసుఖాలను నెమరేసుకుంటూ శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ గానం చేయడం జడకొప్పులాట ప్రత్యేకత. చిన్న పెద్ద తారతమ్యం ఊసు కనిపించదు. గ్రామస్తులు ఈ కళ అంతరించిపోకుండా ఐక్యతతో జడకొప్పులాటను జరుపుకుంటున్నారు.